పరిశుద్ధుడు 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 అని భూలోకంలో ఉన్న మనుషులందరి చేత దివారాత్రులు ప్రార్థించబడుతూ యాచింపబడుతూ కీర్తింపబడుతున్నటువంటి సర్వేశ్వరుడైన మన కన్న తండ్రికి ఆయన ప్రియకుమారుడు ఈ లోకరక్షకుడు మనుషులందరికీ ప్రభువైన క్రీస్తు యేసు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని, ఆయనే లోకరక్షకుడని, పాప విమోచకుడని, మనందరికీ ప్రభువని నమ్మి ఆయన నామములో బాప్తిసం తీసుకొని ఆయన సంఘం అనే రాజ్యములో రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడ్డ సోదర సోదరీమణులైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రతిరోజు ప్రతిసారి మనం మాట్లాడేది వాక్యంలో ఉందా లేదా, అలా ఉంటే దాన్ని నమ్మి దాన్ని ఇతరులకు ప్రకటించటానికే మనం ఇక్కడ సమావేశమవుతున్నాం. జీవము గల దేవుని మందిరముగా కూడుకుంటున్నాం. మనం ఆ దేవుణ్ణి ఏ విధంగా మనం స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, మహిమపరచగలుగుతున్నాం అనే విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ మన బ్రతుకును మార్చుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ సత్య సంబంధమైన విషయాలను మనం నేర్చుకుంటూ ఈ సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవ సోదర సోదరీమణులకు ఈ వాక్యాన్ని వినిపిస్తున్నాం. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ పోరాటంలో పాలిభాగస్తులైన మీరు చాలా ధన్యులు అని చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు కూడా మన జీవన యానములో మన ఆరాధనలో ఒక భాగంగా మరొక మంచి సంగతిని తెలుసుకుందాం. అదేంటంటే, ప్రొద్దున లేస్తే 90% క్రైస్తవులు ఏమని ప్రార్థన చేస్తారు? అవునా కదా? ఏం చేస్తారు? అయ్యా, నన్ను సజీవుల లెక్కలో ఉంచినందుకు స్తోత్రం అనా? చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అంటే ఉదయం ప్రార్థన కూడా చేయట్లేదన్నమాట. మీరు ఎత్తలేదంటే ఇంత దౌర్భాగ్యం స్థితి. అవునా కదా? లేచి ప్రార్థన, అవునా కదా? పడుకోబోయే ముందు ఏం చేస్తావు? నన్ను బతికించు, పొద్దున లేపు. అవునా కదా? ఆలోచన చేయాల్సింది, రేపు చాలా పనులు ఉన్నాయి నేను చేసుకోవాల్సింది, కాబట్టి బతికించు, ఇంకా బతికించు. ఎప్పటికీ పిల్లల పెళ్ళిళ్ళ వరకు బతికించు, మనవరాలు మనవాడి పెళ్ళి దాకా కూడా బ్రతికించు అంటే ఏమన్నట్టు? నన్ను సజీవుల లెక్కలో ఉంచని అడుగుతున్నారు. బర్త్డేకి వచ్చినప్పుడు మన పాస్టర్లు ఏం చేస్తారంటే, చాలామంది ఇదిగో సంవత్సరం అనే దయాకిరీటమును నువ్వు ధరింపజేసి ఉన్నావని దాదాపు 99% పాస్టర్లు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఇవి నిజంగా బైబిల్లో ఉన్నవా? ఎందుకంటే దేవుని వాక్యాన్ని, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు, ఆలోచన చేయాలి. అందుకని మనము సరి అయిన విధానంలో సత్యవాక్యాన్ని సరిగా విభజించుకుంటూ, బోధించుకుంటూ, అన్వయించుకుంటూ అనుసరించే వాళ్ళంగా, ఆచారంగా కాకుండా అనుసరించే వారముగా ఉండాలనే ప్రతి వారం మరి ఎన్నో గొప్ప గొప్ప సంగతులను దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈరోజు సజీవుల లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు అని మనం చేసే ప్రార్థన రైటా రాంగా? అది దేవుని ఆలోచనకు లేదా క్రీస్తు బోధకు భిన్నంగా ఉందా, అనుకూలంగా ఉందా అని మనం ఆలోచన. అందుకని ఎవరో ఒకరు ప్రార్థన చేస్తుంటే దాన్ని కాపీ కొట్టడమే తప్ప ఏమంటారు? నేను చాలామందికి చెప్తుంటాను, నేను
ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తే వినకుండా ఏదో ఆలోచించుకుంటూ ఆఖరికి ఆమెను అనాలన్నాం అనుకో, మనకు శిక్ష తప్పదు. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు నేను చాలామందికి చెప్తుంటాను, అందరూ కాముగా ఉండాలి. ప్రార్థన చేసేవారి ప్రార్థన అందరూ వినాలి. ఆ మీటింగ్లలో దరిద్రంగా మ్యూజిషియన్ ఉంటాడు, వాడు ఎప్పుడు కీబోర్డ్ వాయిస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను కీబోర్డ్ బంద్ చేయను. ఎందుకు? మనం చేసే ప్రార్థన అందరికీ వినాలి, అది వాక్యానుసారం అయితేనే ఆమెను అనాలి. తెలుసుగా మీ అందరికి, ఉత్తగానే అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా ఆమెనంటే శిక్ష. ఆమెను అన్నాం అనుకో, వారి పాపములో మనం కూడా పాలి భాగస్థులం అవుతాం. అందుకనే ప్రార్థన జాగ్రత్తగా చేయాలి, ప్రార్థన జాగ్రత్తగా వినాలి, ఆమెన్ అనాలి. అంతగా మనము ప్రతిదాన్ని పరిశీలించి పరిశోధించి మన విశ్వాసాన్ని భద్రపరచుకోవాలి. అనేకుల విశ్వాసాన్ని సరిచేయడానికే ఎన్నో సంగతులు మరి మీకు చెప్పబడుతున్నవి. ఈరోజు కూడా యేసు ప్రభు యొక్క బోధనలోనికి వెళ్తే, మత్తయి రాసిన సువార్త, శాస్త్రులు పరిసయ్యులు అడుగడుగున మరి ఆయనను శోధిస్తూ ఎక్కడ దొరుకుతాడా తప్పుకు అని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఒక విచిత్రమైన ప్రశ్న ఈరోజు కూడా మన మధ్యలో అనేక మందికి తెలియనిది, మరికొంతమంది వేరే బోధనల ప్రకారంగా ఆశపడుతున్నది ఏంటంటే, క్రైస్తవుల్లో కూడా పరలోకం పోయినాక సర్వ సుఖాలు దొరుకుతాయి. అవునా కదా? వేరే మత గ్రంథాల్లో అయితే విజయ పోరాటం జిహాద్ చేసి పోయినోనికి పరలోకం పోతే 70 మంది ఉంటారట స్త్రీలు అని ఎంజాయ్ చేయడానికి. అదొక గ్రంథంలో ఉంది. మరొక గ్రంథానికి వెళ్తే రంభా ఊర్వశి మేనకలతో ఆట ఆడుకోవచ్చట చచ్చిపోయిన తర్వాత స్వర్గం పోతే. అర్థమైందా లేదా? వాళ్ళు మాట్లాడేదానికి నవ్వొస్తుంటుంది మనకి. మరి పురుషుడు చచ్చిపోతే రంభా ఊర్వశి, మరి లేడీస్ చచ్చిపోయి స్వర్గం పోతే ఈ ప్రశ్న మనకు భయంకరంగా ఉంటుంది. అవునా కదంటే ప్రశ్నించేవాడు లేనంత కాలము, అవునా, సత్యం మరుగున పడిపోయి అసత్యం ఊరేగుతున్నది. అందుకే అంటారు కదా, సత్యం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుంది. ఇది వాస్తవం. అందుకని ఇక్కడ అడుగుతున్నారు ఆయనను ఏమనంటే, ఈ పేరా స్టార్టింగ్ 22లో పునరుత్థానము లేదని చెప్పే ఈ సద్దూకయ్యులు ఆ దినమున ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, లేక చనిపోయిన ఎడల భార్యను పెళ్లి చేసుకొని తనము కలిగొచ్చే వాళ్ళని మోషే చెప్పాను, సహోదరులు ఉండిరి, చనిపోయాను, తీసుకొనను. చనిపోయిరి, చనిపోయాను. కొంచెం ఆగుదాం మేడ, ఎందుకంటే ఆనాడు అది అజ్ఞాన కాలంలో దేవుని సంకల్పం ఏంటంటే పిల్లలను కనాలా, పెంచాలి. ఒక స్త్రీ భర్త చనిపోయిండు, పిల్లలు పుట్టలేదు. మరి పిల్లలు పుట్టాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. కాబట్టి వేరే ఎవరినో పెళ్లి చేసుకునేది ఎందుకు, ఆయన తమ్మున్నే చేసుకోమని మోషే రాశాడని చెప్తున్నారు. ఓకే, రాసింటాడు. ఇప్పుడు అలా ఎంతమంది? 7 అంట. తర్వాత ఆమె చనిపోయింది, 7వ వాడు చనిపోయాడు. ఇప్పుడు పునరుత్థానం ఉందని మీరు చెప్తున్నారు కదా, మాది లేదని మా నమ్మకం సద్దుకాయలది. అవునా కదా? ఎవరాళ్ళు? సద్దుకాయలు పునరుత్థానం లేదంటారు, శాస్త్రులు పరిచయాలు ఉందని అంటారు. కాబట్టి చచ్చిపోయిన తర్వాత మన పునరుత్థానం దినం ఒకటి చెప్తున్నావు నువ్వు, లేచిన తర్వాత పరలోకంలో ఈమె ఎవరికి భార్య కరెక్ట్గా చెప్పండి అని. ఎలా ఉంటుంది పరిస్థితి? వీడంటే నడిచింది, అవునా?
పరలోకం పోయినాక కూడా ఎవరికి భార్య అంటే ఏం చెప్పాలి? ఆన్సర్ ఉంది. ఇప్పటికీ దేశంలో, మన ఉత్తర భారతదేశంలోకి వెళ్తే తెలియదా మీకు? బతికుండగానే 5గురికి భార్య అయినా ఉన్నది. అర్థమైందే లేదు? చనిపోకముందే 5గురికి, అవునా కదా, భార్యగా బ్రతికిన చరిత్ర మనకు ఉత్తర భారతదేశంలో కనబడుతుంది, వాళ్ళ గ్రంథాల్లో కనబడుతుంది. ఇక్కడ చనిపోగానే తమ్ముడు పెళ్లి చేసుకోవాలి, అప్పుడు రాసిచ్చాడు. ఏది? మోషే కాలంలో. ఇప్పటికీ ఉంది అనుకుంటే ఎవరికి భార్య అని అడుగుతున్నాడు. అప్పుడు అంటాడు ఆయన, ఎవరు పిచ్చోడా, మీకు లేఖనాల సంగతి తెలియదు, అవునగా దేవుడు మాట్లాడిన విధానం మీకు తెలియదు, మీరు మోషే దగ్గరే నిలిచిపోయారు తప్ప నా దగ్గరికి రండి, నేను చెప్తాను. ఎందుకంటే ఈయనే ఇశ్రాయేలు యెహోవాకు సాక్షి, వాళ్ళంతా యెహోవా సాక్షులైతే యేసు ప్రభు చివరి సాక్షి దేవునికి. ఆయన చెప్తున్నాడు, ఆయన కూడా ప్రవక్తే కనుక మీకు తెలియదు, అసలు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఇక అక్కడ భార్యాభర్తల సంబంధాలు ఉండవు, రక్త మాంసాలు ఉండవు, మళ్ళీ ఇలాంటి దరిద్రపు కోరికలు చనిపోయిన ఆత్మకు ఉండవు. తిరిగి లేచి అక్షయ శరీరంతో లేచినా అక్కడ ఆకలి దప్పులు కానీ, రక్తమాంసములు కానీ, కోరికలు కానీ, కక్షలు కార్పణ్యములు లేనటువంటి మహిమగల శరీరంతో ఉంటాం. ఎలాగంటే దేవదూతల వలె అంటున్నాడు, జాగ్రత్తగా వింటే. పునరుత్థానమందు పెళ్ళికి ఇయ్యబడరు అందరూ. దేవుడనై ఉన్నానని చెప్పిన మాట మీరు చదవలేదా? ఇక్కడ ఒకటి ఉన్నది మనకు ఆలోచించి అర్థం చేసుకోవాలి. అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుడు పాత నిబంధనలో నేను అబ్రహాము దేవుడనో, ఇస్సాకు దేవుడనో, యాకోబు దేవుడనని ఇన్నిసార్లు అన్న సంగతి మీకేమైనా అర్థమవుతుందా అంటున్నాడు. అప్పటికి దేవుడికి యెహోవా అనే పేరు వచ్చినా అప్పటికి రాలేదు. సర్వశక్తిమంతుడైన దేవుడు. దేవుడికి పేరు ఎప్పుడు వచ్చింది? నిర్గమకాండంలో మోషే వచ్చినప్పుడు వచ్చింది యెహోవా అని. అప్పటికి పేరు లేదు కాబట్టి అంతకుముందు నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని దేవుడు తనను పరిచయం చేసుకున్నాడు. తర్వాత అబ్రహాము నుంచి ఇస్సాకు యాకోబుల కాలం వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే గ్రంథాల్లో పాత నిబంధనలోనో ప్రవక్తల ద్వారా ఎన్నిసార్లు చెప్పాడు అంటే లెక్కలేదు. ఏమని? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. ఎవరికి? ముగ్గురికి ఎందుకు చెప్తున్నాడు? అవునా కదా, చాలామంది ఉన్నారు కదా. అంటే ఆ ముగ్గురు యేసు ప్రభు వచ్చే కాలానికి చనిపోయినారా లేదా? ఏమండి, చనిపోయినారా లేదా? మరి చనిపోతే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని ఎలా చెప్తున్నాడు అంటే, వాళ్ళు సజీవులేరా నాయన? సచ్చినలో ఎవరు? అబ్రహాము ఎప్పటికీ చనిపోలేదు. ఎప్పటికీ యేసు ప్రభు బోధ చేసే కాలానికైనా ఇప్పటికైనా మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు బోధ చేసేటప్పుడు అబ్రహాం ఎవరని చెప్తున్నాడు? సజీవుడు నాయన, సచినోడు కాదు. ఇస్సాకు యాకోబులు కూడా వాళ్ళు సజీవులే తప్ప సచినోళ్ళు గారు అంటున్నాడు. ఇప్పుడు మనకేమర్థమైంది ఇంతవరకు ఉన్న బోధలో? వాళ్ళు సచినోళ్ళు, శరీరంలో ఉన్న మనమే సజీవులమనే మైండ్ సెట్కి వెళ్ళిపోయింది క్రిస్టియానిటీ. అందుకే ఈ ప్రార్థన. ఇప్పుడు మనకేం కావాలి? ఈ యేసుక్రీస్తు బోధను బట్టి క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచి దేవుని వాక్యం నందు ఆలోచన చేసి ధ్యానించిన వారు ఎన్నటికీ చనిపోరు. మత్తయి అది యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం చెప్తున్నాడు. చూడాయన లాజరు చనిపోయినప్పుడు మార్తతో చెప్తున్నాడు. 21 నుంచి 26 వరకు చదువుదాం. నా సహోదరుడు చావకుండును గ్రహించును.
చెప్పగా పునరుత్థానమున లేచునని ఎరుగుదునను నేనే నేనే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడికి చావు లేదు. ఇది క్రీస్తు బోధలను అప్పటి వరకు ఇశ్రాయేళ్ల బోధ వేరే, ప్రవక్తల బోధ ఈ నిత్యజీవం గురించి వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు కనానులో ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో అని మాత్రమే ధర్మశాస్త్రంలో రాయించాడు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత బియాండ్ దేవుని సంకల్పాన్ని చెప్తున్నాడు. ఏమని? నన్ను నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చదివి. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వెళ్తే అబ్రహాం గురించి మాట్లాడుకుంటే మనం అర్థం చేసుకుంటే ఈ 8వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల, అది చూసి మిగుల. అంటే అబ్రహాము ఎవరి కోసం కనిపెట్టాడు? యేసుక్రీస్తు కోసం కనిపెట్టాడంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన చనిపోలేదు. అర్థమైందా లేదా? ఎన్నటికీ కేవలం శరీరాన్ని వదిలి వెళ్ళాడే తప్ప పరదైసులో హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఎందుకంటే ఒకసారి మనము ఇశ్రాయేల్ గురించి ఆలోచిస్తే, ఇశ్రాయేల్ అంటే యాకోబు. ఆది కాండము అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడో రాయబడింది 25వ అధ్యాయంలో. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడో 35వ అధ్యాయంలో రాయబడింది. ఇప్పుడు 49వ అధ్యాయంలో యాకోబు గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఈయన అక్కడికి వెళ్ళాడని చెప్తున్నాడు. చూడండి, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి 33వ వచనం 49 ఆది కాండం. ఆజ్ఞాపించుట చాలించి చుకొని ప్రాణము విడిచి, ఈ తొడుగును విడిచేశాడంతే. ప్రాణం అంటే దేహం. దీన్ని విడిచేసి ఎక్కడికి పోయాడు? తన స్వజనుల యొద్దకు వెళ్ళిపోయాడు. ఇక్కడ సచ్చినోడు అంటలేడు. వీళ్ళ తాత ముత్తాతలు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే అబ్రహాము ఇస్సాకులు ఎక్కడైతే ఉండి సజీవంగా ఉన్నాడో యాకోబు కూడా అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు హానోకు దేవునితో నడిచాడు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? శరీరాన్ని వదిలేసి అబ్రహాం ఉన్న ప్లేస్కి వెళ్ళిపోయాడు. మోషే ఎక్కడికి వెళ్ళాడు? మోషే ఎవరి కోసం ఎదురు చూశాడు? క్రీస్తునందు విశ్వాసం. ఎందుకంటే అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే తన జనాల కోసం, క్రీస్తు కోసం కనిపెట్టి శ్రమ అనుభవించుట మేలన్నాడు. కాబట్టి ఇప్పుడు మోషే ఎక్కడ ఉండాలి? మోషే సచ్చినోడా? ఆలోచన చేస్తే సజీవుడే. ఎందుకంటే క్రీస్తునందు నిరీక్షించి చనిపోయిన వారైనా, క్రీస్తునందు నమ్మి ఇప్పుడు ఉన్నోళ్ళైనా, రాబోయే ఎవడైనా యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి బాప్తిసం తీసుకుంటాడో వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. 5వ అధ్యాయం యోహానులో చెప్తాడు. అందుకే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవుడికి ఏం లేదు, మరణం లేదు. కానీ క్రైస్తవులు ఏమంటారు చెప్పండి చూద్దాం. మా ఆయన చచ్చిపోయి 4 ఏళ్ళు అయిందండి, నేను అనాథన అయిపోయాను, ప్రార్థన చేయండి. అసలు మీ ఆయన చచ్చిపోయాడా, నిద్రపోయాడా, బతుకున్నాడా లేదా? క్రైస్తవుడు అయితే, అన్యుడైతే మనం ఏం చెప్పలేం. కానీ ఒకవేళ మన తండ్రో మన తాతో, అవునా కదా, ఏమండి, క్రీస్తునందు నిద్రించాడంటావా, చచ్చిపోయాడంటావా? ఏమండి, చావు దగ్గర వచ్చి చెప్తుంటాం కదా అప్పుడప్పుడు. ఇది తెస్సలోనిక 4వ అధ్యాయం గురించి ఏమని ఉందంటే, క్రీస్తునందు నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే యేసు ప్రభువుని నమ్మినోడు ఏమవుతాడు? చచ్చిపోతాడా లేదా సజీవుడేనా, నిద్రపోతాడా? ఈ విశ్వాసంలో బ్రతకండి. అందుకనే మనోళ్ళు ఎవరు చచ్చిపోయినా నేనేమంటానంటే, దినాల రోజు అంటారు కదా, జ్ఞాపకార్థం. ఎంత దారుణంగా ఉంది క్రిస్టియానిటీ పరిస్థితి అంటే, ఏ మనువాదంలోంచి బయటకు వచ్చాడో మొత్తం అవే ఛాయలు తప్ప క్రీస్తు ఇచ్చిన స్వతంత్రంలోనికి రావట్లేదు క్రైస్తవులు. బోధదే, నమ్మకం అదే, అవునా కదా, ప్రార్థన అదే. అందుకే క్రైస్తవులమైన మనం
మూర్ఖులకు ఆ జనము నుండి వేరై రక్షణ పొందిన వారం కనుక క్రీస్తు బోధలో ఉండాలి మనం. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు, దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. అందుకే ఈరోజు కూడా బతికున్నావనే పేరే ఉన్నది, కానీ నువ్వు మృతుడవే అన్నావు అనుకో, ఆడికి కూడా పునరుత్థానం లేదు, నిద్ర లేదు, ఆడు సచ్చినోడే. అందుకే సజీవుల లెక్కలో నన్ను ఉంచినందుకు దేవానికి స్తోత్రం అన్నావు అనుకో, నీ విశ్వాసం తప్పు. ఎందుకంటే సచిన వాళ్ళందరినీ అనకదా, ఇప్పుడు బ్రతికున్న వాళ్ళని నువ్వేం చేస్తున్నావు? చంపేస్తున్నావు. అబ్రహాం సచ్చినోడు అంటున్నావు, అవునా కదా? యేసు ప్రభువు ఏమంటున్నావు? అబ్రహాం ఇప్పటికీ సజీవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు అవునా సజీవుడా సచ్చినోడా? ఏమండే ఇదైతే కరెక్ట్గా చెప్తారు. మరి యేసు ప్రభు ఫోటోకు దండ వేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫోటో దగ్గర లైట్ పెట్టిన వాళ్ళు ఉన్నారా? లేదా? మీరు చూస్తే ఉంటుంది. ఎందుకంటే ఆ పాతది మైండ్లోంచి పోవట్లేదు. ఏం చేస్తున్నాము అనేది మనకు అర్థం కావాలి ఫస్ట్. అందుకే ఈరోజు మరొక మంచి సంగతిని మనం ఇదివరకు ఒకసారి షార్ట్ ఫామ్లో చెప్పుంటానేమో, కానీ ఇప్పుడు వివరంగా ఏం చెప్తున్నాను అంటే, ఎవరు కూడా యేసుక్రీస్తును నమ్మి యేసుక్రీస్తును ప్రకటించి ఆయన కోసం శ్రమలు అనుభవించి, అవునా కదా, మన భాషలో చనిపోతే బైబిల్ భాషలో నిద్రపోతున్నాడు అని చెప్పాలి. అందుకే తెస్సలోనిక పత్రికలో ఏమంటాడు అంటే పౌలు గారు, నిద్రించిన వారిని, అదే 4వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ఇతరుల వలె చాలమ్మా, నిరీక్షణ లేని ఇతరుల వలె అంటే మనకేమున్నది? నిరీక్షణ ఉన్నది. అంటే నిరీక్షణ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దుఃఖపడరు. కానీ ఎవరింటికన్నా వెళ్ళండి, క్రైస్తవుల ఇంటికి, ఏమ్మా కొద్ది మందిని చూశాను నేను, అవునా కదా? నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడకూడదు. కానీ క్రైస్తవుల ఇంటికి పోయినా మన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే ఎలా ఉంటుంది? ఏడుపే ఏడుపు. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో నిద్రించిన వారి గురించి దుఃఖపడుట నాకు ఇష్టం లేదని మనందరికీ అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి మన విశ్వాసం గట్టిపడాలి అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నామములోనికి బాప్తిసం తీసుకున్న ఎవరికీ సావు లేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అబ్రహాం ఎక్కడున్నాడో సజీవంగా అక్కడికి మనం వెళ్ళి కూడా సజీవంగా ఉండి హ్యాపీగా నిద్రపోతాం. నిద్రపోవడం అంటే అబ్రహాము ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను, అవునా కదా? అప్పుడు అతడు పాతాళంలో బాధపడితే లాజరు, లూకాసు వార్తలో ఉంటుంది, అబ్రహాము రొమ్మున ఆనుకొని నిద్రపోతున్నాడు అని ఉంటుంది లూకా రాసిన సువార్త. యేసుక్రీస్తు కోసం దేవుని యందు విశ్వాసం ఉంచి ఒళ్ళంతా కురుపులై గజ్జై కుక్కలు నాకుతున్నోడు ఏం చేశాడట? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. బాగా డబ్బున్నోడు ఏం చేశాడు? తినుమా తాగుమా సుఖించు. అప్పుడు దేవుడు గుర్తురాడు తెలుసా? మనకి ఎప్పుడు దేవుడు గుర్తొస్తాడు? ఇప్పటికి చెప్పండి మీరు, అన్ని డబ్బులు నేను మంచి పండగలు గిండగలు షాపింగ్లు అన్నీ అవే, దేవుడు గుర్తురాడు. ఎప్పుడు గుర్తొస్తాడు? మొత్తం ఉద్యోగం పోవాలి, లాస్ అవ్వాలి, రోగం రావాలి, కన్నో కాలో పోవాలి, అప్పుడు వెంటనే వస్తుంది ప్రేయర్ రిక్వెస్ట్. చిన్న జ్వరం వచ్చిన చాలు ఏమొస్తుంది? ప్రేయర్, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. ఇప్పటికీ దేవుని అర్థం చేసుకోవట్లేదు. ఎప్పుడు నీకైతుంది? విశ్వాస సహితమైన ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన బహు బలము గలదై ఉంటుంది అని బైబిల్ చెప్పింది. నువ్వు నీతిగా బ్రతికితే నీ ప్రార్థనే వింటాడు, నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేస్తే అబ్రహాము రొమ్మున అనగానే ఆయన ఆల్రెడీ శరీరం ఇక్కడ వదిలేశాడు, ఆత్మ ఉంది. మరి ఆయన రొమ్ము అంత పెద్దదా అని అడిగాడు ఒకడు. ఒరే మూర్ఖుడా, రొమ్ము అంటే ఏదా అంతే కదా, ఛాతి.
మన పిల్లల్ని ఎక్కడేసుకుంటే నిద్రపోతారు మంచిగా? ఎద మీద పడుకోబెడితేనే వాడు ఎంత ఏడిసినా మనం లేచి అనుకో సచ్చినట్టు ఏడుపు అంటాడంటే నాకు సేఫ్ ప్లేస్ దొరికింది. అర్థమైంది లేదా? ఏ కంగారు ఉండదు దానికి. అలాగే నువ్వు కూడా ఇక్కడ ఎంత ఏడిసినా అక్కడికి వెళ్ళి ఆయన ఎద మీద వాలుకుంటే నీకు నెమ్మది దొరుకుతుందిరా అన్నాడే తప్ప ఆయన ఎదంతా ఇంత పెద్దది కాదు, సన్నిధి. అర్థమైందా లేదా? ఆ విధంగా ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారు. ఇలా అవతలని చెప్పాలి, బైబిల్లో తప్పు పట్టాలనుకున్నాక అలాగే చెప్పాలి. అందుకని యేసుప్రభువు కూడా ఏం చెప్పాడు? 7గురికి ఎక్కడరా భార్య అంటే, అరే చచ్చిపోయిన తర్వాత ఎవరు భార్యలు లేరు, భర్తలు లేరు, రక్తమాంసాలు లేవురా ఆయన, అందరము దేవుని పిల్లల వలె, దేవుని దూతల వలె ఉంటామురా అని చెప్పాడు. అయినా బోధన అనుసరించి బతకాలంతే. అక్కడ పోయినాక ఈ భర్త దొరకడు, ఈ భార్య దొరకదు. బీ హ్యాపీ పునరుత్థానం తర్వాత. ఇప్పుడైతే ఏడుస్తున్నాం, నచ్చినా నచ్చకపోయినా సచ్చినట్టు ఏమ్మా కాపురం చేస్తున్నాం, తప్పదు. అవునా? అది దేవుని మీద నమ్మకం ఉంది కనుక, దేవుని మాటల మీద నమ్మకం ఉంది కనుక చనిపోయిన తర్వాత హ్యాపీగా ఉంటాం అంతే. దేవుని మాటలను బట్టి మనం శ్రమ అనుభవించినా మేలే. అలాంటి వాడికి చావులేదు. ఇది బైబిల్ బోధ. కాబట్టి ఇక నుంచి మనం ఎప్పుడు చావైతే లాభం. ఎందుకు? అక్కడ కూడా సజీవులమే, అక్కడ కూడా హ్యాపీగా పరదేశంలో జీవవృక్ష ఫలాలు తింటూ ఉంటామే తప్ప నన్ను బతికించు, నేను బతికితేనే సజీవుని. అవునా కదా? సచ్చినోనిగా సస్తే నిజంగా నువ్వు క్రీస్తులో బతకపోతే సచ్చినోళ్ళవే, పోతావు నరకానికే. అందరం ఎక్కడికి పోతున్నాం? కట్టకట్టుకొని ఏమైపోతున్నాం? కనీసం మనకు విశ్వాసం, నేను యేసుప్రభువుని నమ్మినాను, నాకు రక్షణ దొరికింది, నాకు పరలోకం కూడా దొరుకుతుంది అనే విశ్వాసంతో నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది. బతికుండగానే అమ్మో నేను సస్తే నాకు పరలోకం లేదేమో, ఈ సజీవుల లెక్కలో ఇక్కడే ఉంచు అని ప్రార్థన చేసామనుకో, అది అక్రమం. నువ్వు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు రెడీ అన్నాడు, అంతే కదా? పౌలు ఏమన్నాడు? బ్రతుకుట నా కొరకు కాదు, నా పిల్లల కోసం, నా సంసారం కోసం కాదు. ఎవరి కోసం? క్రీస్తు కోసం. ఎందుకు? క్రీస్తును సంపాదించుకుంటే నాకు నిత్య జీవం దొరుకుతుంది, నాకు పరలోకం దొరుకుతుంది. పోతే నో ప్రాబ్లం. అందుకని ఎప్పుడు పోతానో తెలియదు కనుక తన ఆస్తి అంతా ఏం చేశాడు? పెట్టకుప్పగా ఏం చేసుకున్నాడు. ఇప్పుడు మనోళ్ళు నా తర్వాత నా కొడుకు తినాలి, నా కొడుకు తర్వాత మనవడు తినాలంటే ఇది కొడుకుకే పిల్లలు పుడతారో తెలియదు, ఇంకా మనవడానికి వెళ్ళొస్తాడు. అత్యాశ కాదు, ఆలోచన చేయాలి. అందుకనే విశ్వాసములో స్థిరపడాలి అంటే, విశ్వాసంలో బలపడాలి అంటే యేసుక్రీస్తు చేసిన బోధను, అపోస్తలు చేసిన బోధను ఆలోచించాలి. ఇక రెండవది, సజీవులు ఎవరు? దయా కిరీటము ఎవరికి? 65వ కీర్తన 8వ వచనం నుండి చదువుతాం. కీర్తన 65:8. దిగంతం అంటే భూదిగంతం అంటే ఆరిన నేల కనబడుతున్న ప్రాంతంలో ఉన్నారు. దేవుడు చేసే సూచక్రియలను కానీ, దేవుడు చేసే అద్భుతాలను కానీ, దేవుడు చేసిన ప్రతి దాన్ని చూసి ఏమవుతారట? భయపడుదురు. అప్పటికి వాళ్ళు భయపడ్డోళ్ళే, ఇప్పుడు మనం దేవుణ్ణి స్తుతించేవాళ్ళం. ఇది కీర్తన కాలం. అయినా ఈ కీర్తనను ఇప్పుడు మనోళ్ళు వాడుకుంటున్నారు కనుక అసలు వాడుకోవచ్చా లేదా ప్రశ్న. ఎవరికి వాడాలి ఇది? చదవండి. బా, ఇప్పుడే రవిచంద్ర అన్న దీని గురించి ఆలోచించమన్నాడు. ఉదయ సాయంత్రములో ఉత్పత్తులు అంటే సాయంత్రము, అవునా కదా? పుట్టేటివి ఉన్నాయి, ఉదయం కూడా. సాయంకాలం ఏది ఉత్పత్తి అవుతుంది? ఉదయము. ఈ ఉత్పత్తి చేసేవాడెవడు? దేవుడు కదా. దేని ద్వారా ఉత్పత్తి చేస్తున్నాడో అది ఇక్కడ మన ముఖ్య సంబంధం. ఆలోచిస్తే మనకు పొద్దున ఫుడ్, సాయంత్రం ఫుడ్ కదా, ఆలోచన చేయాలి మనం. అందుకని ఉదయ సాయంత్రపు ఉత్పత్తులను అన్నాడు. భాష చూడండి, దేవుని స్తుతించే విధానం చూడండి. అబ్బా, నీవు భూమిని దర్శించి దాన్ని ఎందుకు తడుతున్నాడు? పైన రాశాడు కదా, ఉదయ సాయంత్రపు ఉత్పత్తులు రావాలి అందులో నుంచి నువ్వు బతకడానికి.
అర్థమైందా? ఇప్పుడు అంత బాగుంటుంది బైబిల్, ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది. నీవు దర్శించి దానిని తడుపుచున్నావు, శరీరమును కలగజేస్తూ నిండి ఉన్నది. అబ్బా, భూమిని చూసారా? దాన్ని తడుపున తర్వాత ఏమవుతుంది? వారికి ధాన్యమును, భూమి తడిస్తేనే కదా మనకు పంట పండేది, పంట పడితేనే కదా మనకు ధాన్యం వచ్చేది, మనకు తిండి వచ్చేది. ఎంత చక్కగా చెప్తున్నాడు అంటే, వర్షాలు లేకపోతే నీ సైన్స్ పనికిరాదు, అవునా, నీ టెక్నాలజీ పనికిరాదు, ఏది పనికిరాదు. పైనుంచి వర్షం కురిస్తే తప్ప. కురిపించేవాడు దేవుడు. ఎందుకు కురిపిస్తున్నాడు? ఎందుకు దాన్ని తడుపుతున్నాడు? మనం తినే ఆహారం కోసం. ఆలోచిద్దాం. వారికి ధాన్యము దయచేయుచున్నావు, దుక్కులకు తిన్నావు. ఏమండి? వాన జల్లుల చేత పదుపు చేయుచున్నావు. బా, వర్షం పడింది, ఏమొస్తుంది? మొలకలు వస్తాయి. ఆ మొలకలకు కూడా మళ్ళీ వర్షం ఇచ్చే ఏం చేస్తున్నాడు దేవుడు? మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వాదం అంటే తెలుసా? ఆశీర్వాదం చాలాసార్లు చెప్పాను. ఫలించి అభివృద్ధి అంటే ఒక మొలక మొలిసిందనుకో పంటలో, దాన్ని మళ్ళా దేవుడు ఏం చేయాలా? ఆశీర్వదించాలంటే గింజలుగా గుత్తులు రావాలి కదా, అది ఆశీర్వాదం చెట్టుకు. మనకైతే మనకు పిల్లల ఆశీర్వాదం. అర్థమైందా లేదా? మనం ఫలించి మనం పిల్లలకి అంటున్నాం. పిల్లల ఆశీర్వాదం, దేవుని పిల్లలు. మనకేమో బంగ్లాలో ఆస్తులు కావు. ఆశీర్వాదం అంటే పిల్లలే. అంటే నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలా? సచ్చినట్టు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేయాలి, పిల్లలను కనాలి, పెంచాలి, దేవునికి సమర్పించాలి. అది నీకు ఆశీర్వాదం. కార్లు కొనుడు, ఉద్యోగాలు సంపాదించుడు, పదవులు సంపాదించుడు, ఇది కాదు ఆశీర్వాదం. అందుకే బైబిల్లో ఏముంటుందంటే, వివాహాన్ని నిషేధించిన వాడు దౌర్భాగ్యుడు. అర్థమైంది? దేవుని ఆజ్ఞకు అతిక్రమం. ఎందుకంటే నేను పెళ్లి చేసుకుని నేను ఏమంటారు, ఒక పెంతెకోస్తు చర్చిలో కూడా పాస్టర్లు కొందరు పెళ్ళి చేసుకోకూడదట. ఎందుకంటే స్త్రీ సాంగత్యము వలన వాడు అపవిత్రపరచబడతాడని ఇక్కడికి అప్లై చేశారు తప్ప, స్త్రీ అంటే లోకం, లోకమనే స్త్రీతో సాంగత్యం చేస్తే నువ్వు అపవిత్రపడతావు తప్ప, భార్యతో కలిస్తే అపవిత్రం కాదు, పాపం కాదు, అది పరిశుద్ధమైన ఆజ్ఞ. అందుకే ఈవెన్ మొక్కను కూడా దేవుడు ఆశీర్వదిస్తే అది కంకి వస్తుంది. కంకి అంటారు తెలుసు కదా, జొన్న కంకి, అవునా, సజ్జ కంకులు అంటాం కదా. మొక్కజొన్న ఒక్కటేస్తే ఎన్ని వస్తాయి కంకులు, అది ఆశీర్వాదం. అలా భూమిని తడిపి నువ్వు దానిని ఆశీర్వదిస్తున్నావు. ఎంత గొప్ప భక్తి! దేవుణ్ణి స్తుతించడం అంటే ఇది. చప్పట్లు కొట్టుకొని హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని డ్రమ్ములు కొట్టినట్టు కొట్టకూడదు. నీ క్రియ చేత, నీ మాట చేత, నీ ప్రార్థన చేత, నీ పలుకు చేత, అవునా, నీ ప్రవర్తన చేత దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. ఇది క్రైస్తవుడి డ్యూటీ. సంవత్సరమును దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. చాలు, ఇక్కడ ఆగుదాం. ఇసలు సంవత్సరాన్ని, దయా కిరీటాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు చెప్పాలి. నీ బర్త్డే రోజు నీకు ఇంకో సంవత్సరం ఇచ్చి దయా కిరీటం పెట్టాడా? ఇది అర్థం కాదు చాలామందికి. దేనికి దయా కిరీటము? భూమికి సంవత్సరాన్ని ఇస్తున్నాడు, దయా కిరీటం పెడుతున్నాడు, వానజల్లులు తరుపుతున్నాడు. ఎందుకంటే దాని సారం కింద ఏమన్నాడంటే చూడండి, దాని జాడలు, నీ జాడలు సారమును, అంటే భూమి సారం ఇవ్వాలి అంటే, అవునా కదా, భూమి పంట పండించాలి అంటే, నీకోసం ఉదయ సాయంత్రపు ఉత్పత్తులను ప్రొడ్యూస్ చేయాలంటే దానికి దేవుడు సంవత్సరం దానికి ఒక దయాకిరీటం ఇచ్చి నువ్వు ఫలించాలి. ఎందుకంటే నా పిల్లలు ఆకలి తీర్చాలి. అందుకని భూమికి దయాకిరీటం ఇస్తే ఈడేం చెప్తున్నాడు బర్త్డే రోజు? నాకు దయాకిరీటం ఇచ్చావు నువ్వు భూమివా? ఆ భూమిని నిండించి దాన్ని ఏమంటారు, లొంగ తీసుకోవాల్సిన నువ్వు భూమికి దాసోహం అయిపోయి కిరీటం నాదంటావా?
చెప్పేవాడికైనా ఉండాలి, వినేవాడికైనా ఉండాలి. అందుకే నా కోపం. సో సంవత్సరం అనే దయా కిరీటము ఎవరికి ఇవ్వబడింది? భూమికి. ఎందుకు? అది సారము వెదజల్లాలి ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఎన్ని పంటలు వేసినా ఎందుకు ఇస్తుంది? అవును, సంవత్సరానికి కొందరు 3 పంటలు తీసుకోలేరా లేరా వరి? దానికి సారం కావద్దు? దానికి వర్షం నీళ్ళే తెలుసా మీకు? ఎందుకంటే పైనుండి వచ్చే వర్షం నీళ్ళలోనే ఏముంటుంది? అన్నీ ఉంటాయి. యూరియా ఉంటుంది, నత్రజని ఉంటుంది, నువ్వు వేసే ఫాస్ఫేట్ ఉంటుంది. అవునా కదా? అన్నీ ఉంటాయి. ఎందులో? వర్షపు నీళ్ళల్లో. కాబట్టి వర్షం కురిపించి ప్రతి సంవత్సరము దానికి దయాకిరీటం పెట్టి దాని ఉత్పత్తులను మా కోసం ఇస్తున్నావు నాయన అని ప్రార్థన చేశాడు దావీదు. నువ్వేమో నాకు హ్యాపీ బర్త్డే, అవునా కదా, ఇంకా బర్త్డేలు చేయటట్టు ఉండు అంటే భూమిని పీక్కు తినడానికి ఈయన బతికించు. అవునా? ముసలోడు కూడా హ్యాపీ బర్త్డే అని చేసుకోవడానికి అవకాశం పడు. సాటి ఏమంటారు, కాటికి కాళ్ళు తప్పినోడు కూడా బర్త్డే లేచి కూర్చుంటాడు. పనికి పోదామని అంటే నేను ముసలోని, సువార్త పోదామని అంటే నేను ముసలోని, నాకు చేత కావట్లేదు, నాకు కాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు, అవునా కదా, అన్ని నొప్పులే. అది బర్త్డే అన్నామనుకో లేచి టకా టకా తిరిగేసి అబ్బో ఇలా తయారయ్యారు మనలు. దేవునికి వ్యతిరేకంగా దేవుని వాక్యాన్ని విశ్వసించలేక నమ్మలేక నానా బాధలు పడుతున్నారు. అందుకే సజీవులు ఎవరు? దయాకిరీటం ఎవరికి అని చెప్పాను. వాళ్ళు బతికున్నప్పుడు ఎలా కష్టపడ్డారో ఇప్పటికీ వారికి నిత్య జీవం అనే దయాకిరీటం ఉంటుంది తప్ప సంవత్సరం అనే దయాకిరీటం కాదు. యుగ యుగాలు నీకు నీతి కిరీటం, మహిమ కిరీటం, భూషణ కిరీటం, ఎన్ని కిరీటాలు ఉన్నాయో అన్నీ ఉన్నాయి. జీవ కిరీటం, భూమికి ఇచ్చిన దయా కిరీటం నీకెందుకురా బాబు? అలా పలకూడదు. నేను ఎక్కడ పలకను. బర్త్డేకి వచ్చి ఒకవేళ అసలు ప్రార్థన చేయమంటే మన ప్రార్థన వేరే ఉంటుంది. మీకు తెలుసో లేదో, ప్రార్థించుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అబ్బా కొండలకు కూడా ఆనందమేట వర్షం పడితే. ఎందుకంటే ఎండకి ఎండి ఉన్న రాయి ఏం చేస్తుంది? వర్షం పడగానే హ్యాపీ ఫీల్ అవుతుంది. తెలుసా మీకు? రాళ్ళలో కూడా జీవం ఉంది తెలుసా? చెట్టులో జీవం ఉంది, మట్టిలో జీవం ఉంది, రాళ్ళు కూడా జీవం ఉన్నది. ఉందా లేదా? ఏదో బండలు వలగొడుతున్నా అనుకుంటున్నావేమో, కానీ బండలో కూడా జీవం ఉంది తెలుసా? ఎందుకంటే బండను కొడితే అందులోంచి ఏమొచ్చాయి? జీవజలం. నువ్వు ఊరుకుంటే ఎవరు కేకలు వేస్తారన్నాడు? రాళ్ళు కేకలు వేస్తాయి తెలుసా మీకు? అందుకనే వర్షాన్ని చూసి భూమి మీద ఉన్న రాళ్ళు, కొండలు పచ్చిక పట్లు. అంటే నువ్వు కనుక అప్పుడప్పుడు ట్రైన్లో పోతుంటే, ఇక్కడ లేదులేండి, ఇక్కడ అన్నీ బీడు భూములు, కానీ నువ్వు కొంచెం ఖమ్మం దాటితే విజయవాడ ప్రాంతానికి వెళ్తే ఆ అందం చూస్తే నిజంగా భూమాత అనుకుంటాం కదా. ఎంతగా ఏమంటారు, పైట ఒళ్ళంతా కప్పుకున్నట్టు పచ్చని అందాలు. ఏమ్మా, ఈస్ట్ వెస్ట్లోకి వెళ్ళి చూస్తే ఎకరాల కొద్ది అసలు నీకు మడికట్లే కనబడు, అంత బాగా కనబడుతుంది. ప్రసాద్ గారు కరెక్టే కదా? అది చెప్తున్నాడు ఇక్కడ. పచ్చని పచ్చిక పట్లు, మందలను వస్త్రము వలె ధరించుచున్నవి, లోయలు సస్యములతో కప్పబడిన లోయలు కూడా. ఒక్కసారి నేను ఎప్పుడు వెళ్తుంటే, ఇప్పుడు ఈ కాలంలో వెళ్తే మీరు అరకులోయ కానీ, అవునా, చింతపల్లి ఏజెన్సీ కానీ, లేకపోతే మీరు ఊటీకి వెళ్తే చెట్లు నిండి లోయలు, గుట్టలు, అన్నిటి మీద ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది. వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. అవునా కదా? వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ఎంత మంచోళ్ళరా అనుకుంటాం, కానీ వాళ్ళు ఏమంటారు, సార్ మా బాధలు మాకున్నాయి, మీరు ఒక్కరోజు వచ్చి 2 రోజులు వచ్చి ఎంజాయ్ చేసిపోతారు. ఇక్కడ ఉన్నోడికి ఇది లాభం, పొమ్మంటే పొమ్మనం. అవునా? మురికి కంపలోనే ఉంటాం, కానీ అడవిలో బతకడానికి ఎవరికి ఇష్టపడదు. ఎందుకంటే మనకి ఇక్కడ సర్వ సుఖాలు ఉన్నాయి అనుకుంటాం, కానీ ఇది మన జీవితాన్ని తగ్గిస్తుంది. పొల్యూషన్ చేయుచున్నవి అన్నియు గానము చేయుచున్నవే. అంటే వృక్షాలు, అవునా కదా, భూమి, కొండలు ఈ వర్షాన్ని తడుపుతూ ప్రతి సంవత్సరము దేవుడు దానికి ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి, అది ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులను బట్టి, సారాన్ని బట్టి మొత్తము అడవులు అన్నీ సంతోష
గానము చేయుచున్నవి. మనం సంతోషంగా ఉన్నాం, ఏ రోగం లేదనుకో, నా కలర్ చూడు, నా ఫిగర్ చూడు, నన్ను చూడు, అవునా కదా? ఇదే దేవునికి స్తోత్రాలు ఉన్నాయి. అన్నీ బాగుంటే తిందామా, అవునా కదా? ఎప్పుడు అసలు బైబిల్లో చెప్పాడు, తెలుసు కదా మీకు, ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి, అవునా కదా? ఇంకా ఎవరికైనా సంతోషము కలిగినా కీర్తనలు పాడాలి, యాకోబు పత్రికలో ఉంటుంది. కానీ మనకు సంతోషం వచ్చినప్పుడు ఏది రాదు. ఎప్పుడొస్తాయి పాటలు కానీ ప్రార్థనలు కానీ. ఆలోచన చేస్తే కష్టం వస్తేనే యెహోవా నా బలమా అంటాడు, అంతే. అందుకని ఇవన్నీ మానేసి ఎవరు ఎలా స్తుతిస్తున్నారు, భూమి ఎలా స్తుతిస్తుంది, పచ్చిక బయలు ఎలా చూస్తున్నాయి, రాళ్ళు ఎలా స్తుతిస్తున్నాయి, నువ్వు స్తుతిస్తున్నావా లేదా అనేది, ఎప్పుడు స్తుతిస్తున్నావు అనేది మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ ఎండ వాన ఇవన్నీ ఎందుకు దేవుడు కురిపిస్తున్నాడు అంటే మనం బ్రతకడానికి, మనం బ్రతికి దేవుణ్ణి స్తుతించడానికి. మనం బ్రతకడానికే నేర్చుకున్నాం తప్ప దేవుణ్ణి స్తుతించడానికి నేర్చుకోలేదు. మన ఇష్టం వచ్చినట్టు మన ప్రార్థనలు ఉన్నాయి, అంతే కదా? సజీవ లెక్కలో ఉంచమనేది తప్పుడు ప్రార్థనే. ఇదిగో సంవత్సరమును దయాకిరీటమును నీకు దయచేశాడని బర్త్డే రోజు నీకు పాస్టర్ చెప్పాడు అనుకో, ఇద్దరు పోతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందున్న దేవుడా, మా హృదయాలలో మా దేహాలలో కూడా ఉన్న దేవుడా, నీ పరిశుద్ధాలయం అంటే మా దేహం. ఈ ప్రార్థన మందిరంలోకి వచ్చి ఈ పరిశుద్ధాలయంలో నిన్ను స్తుతిస్తున్నా, నిన్ను కొనియాడుతున్నా, మాట చేత క్రియ చేత అన్నిటి చేత మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని భూమి మీద మేము బ్రతకడానికి దేవా మీరు ప్రకృతికి ఇచ్చిన దయా కిరీటాన్ని, భూమికి ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ క్షేమంగా బ్రతుకుతూ నిన్ను స్తుతిస్తూ మా బ్రతుకుట క్రీస్తు కొరకేనని, చావైతే లాభమని, ఎన్నడూ మీ దగ్గరికి రావాలని ఎదురు చూసే వాళ్ళంగా ఉండగలుగునట్లు సహాయము దయచేయండి. సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరటనే ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.